రాములమ్మ ఎక్కడున్నారు? కాంగ్రెస్ లోనే ఉన్నా ఎక్కడా కనిపించదే. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త డౌట్ ఇది. ఇంతకీ ఆమెకి ఏమైంది? ఎందుకు విజయశాంతి డైలాగ్స్ వినిపించడం లేదు? సిల్వర్ స్క్రీన్ పై ఫైర్ బ్రాండ్, పొలిటికల్ స్క్రీన్ పై మాత్రం సైలెంట్ క్యారెక్టర్. తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి రోల్ ఏంటన్నది ఎప్పుడు ఎవరికి అంతుబట్టదు. తెలంగాణ రావడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆమె స్టైల్ ఎప్పుడూ డిఫరెంట్. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా అదే తంతు. 2025 మార్చిలో ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా విజయశాంతి పెద్దగా రియాక్ట్ అయిన సందర్భం లేదు. బీఆర్ఎస్కు కౌంటర్లు ఉండవు, కాంగ్రెస్కు సపోర్ట్ ఉండదు, కార్యకర్తలకు భరోసా ఇవ్వరు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు తప్ప ప్రోగ్రాములకు వచ్చింది లేదు. పైకి చెప్పకపోయినా రాములమ్మ అసంతృప్తితో ఉన్నారనేది గాంధీ భవన్ ఇన్సైడ్ స్టోరీ. మంత్రి పదవి రాలేదనో, తనను ఎక్కడికి పిలవడం లేదనో ఆవేదనో ఏమో కానీ విజయశాంతి సైలెన్స్ అయిపోయారు. కాంగ్రెస్లో ఉన్నా లేనట్టే, ప్రయారిటీ లేదనే అసంతృప్తితో తానెందుకు కౌంటర్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట విజయశాంతి. తెలంగాణలో రాజకీయం హాట్ గా ఉన్న విజయశాంతి మాత్రం ఎక్కడా మాట్లాడింది లేదు. కాళేశ్వరం పై కానీ, నీట్ ఎగ్జామ్స్ పై కానీ సబ్జెక్ట్ ఏదైనా సరే సైలెన్సే ఆమె నుంచి వస్తున్న రియాక్షన్. మరి రాములమ్మ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? దేశవ్యాప్తంగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మన ఆ విద్యార్థుల ఆందోళన జరిగింది, రాష్ట్రంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయినా కూడా విజయశాంతి గారు ఎక్కడా కూడా వచ్చి స్పందించిన దాఖలాలే లేవు. గతంలో ఆమె పొలిటికల్ కెరీర్ బీజేపీలో స్టార్ట్ చేసింది, తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకుంది, తర్వాత టీఆర్ఎస్లో విలీనం చేసుకుంది, మళ్ళీ తర్వాత టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్కి పోయింది, తర్వాత బీజేపీకి పోయింది, బీజేపీ నుండి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. ఎక్కడ కూడా ఒక నిలకడగా లేదు, ఒక క్యాడర్ని నిర్మించుకునే ప్రయత్నం చేయలేదు. రూట్ లెవెల్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా బలంగా లోపలికి పోయి ప్రజల్లోకి ఉద్యమాలు చేసింది కూడా ఏం లేదు. సినిమా ఇమేజ్ని బట్టే ముందుకు పోతున్నారు కానీ, సినిమా ఇమేజ్ని బట్టి అన్ని పార్టీలు మారుకుంటూ వస్తున్నారు కానీ తన మార్క్ అంటూ ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు అయితే చూపించేది అయితే ఏదీ లేదు. ఇప్పుడు ఆమె ఒకవేళ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ ఇచ్చినాక మీరు ఎక్కడ ప్రజా సమస్యల గురించి ఒక మాట మాట్లాడిరా? ఒకవేళ మంత్రి పదవే కావాలి నాకు సరైన గౌరవం ఇవ్వలేదంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో జెండా పట్టుకొని పోసిన సీనియర్ కార్యకర్తలకే, ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు లాంటి వాళ్ళకే ఇప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదు. అట్లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేసి అసంతృప్తిగా ఉన్నారంటే దానికి అర్థం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జంజీలు కూడా ఎదురు చూస్తున్నారు, మంత్రి పదవులకి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా అంత మీరు ఇప్పుడు ఉన్నట్టు లేనట్టు ఎటు మాట్లాడడానికే భయపడే పరిస్థితులు వస్తే, అభిప్రాయం చెప్పినందుకే టార్గెట్ చేస్తే, ఒకే మాట మాట్లాడమని అదైతే పెద్దగా మంచిగా అనిపించుకోదేమో రాజకీయ జీవితానికి. అంటే ఎస్, మీరు అన్నది కూడా కరెక్టే. కానీ రమ, ఈ విషయంలో ఒకటి చెప్పాలి ఏంటంటే, అవునన్నా కాదన్నా తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. ఆమె ఇమేజ్ వేరు, ఆమె క్రేజ్ వేరు, ఆమెకున్న ఆ మాట ఇది కూడా వేరు. కమాండ్ చేయగలిగిన పెద్ద లీడర్. అప్పట్లోనే తల్లి తెలంగాణ లాంటి పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ పోషించిన మహిళ ఆవిడ. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అనుకోకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఒకప్పుడు కేసీఆర్ తన సొంత చెల్లి అని చెప్పాడు ఆవిడ. ఎంత గొప్ప లేడీ కాకపోతే ఆమెను కేసీఆర్ నా చెల్లి అంటారు. తర్వాత విభేదాలతో బయటకు వచ్చి ఉండొచ్చు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆవిడ అసంతృప్తిగా ఉన్నారా, పార్టీ ఆమె సేవలను వాడుకోవట్లేదు అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాము, ఆవిడే పడి ఉంటుంది అన్న కాదు కదా. ఆవిడ సేవలను వినియోగించుకోవాలి. ఆవిడ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లో ఆవిడ ఒకరు కదా. అలాంటి మహిళని పీసీసీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిపించాలి గాంధీ భవన్కి. ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగినప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఆవిడ సలహాలు తీసుకుందామని ఆవిడ సలహాలు తీసుకోవచ్చు. ఆమెని పరిపాలనకు సంబంధించిన, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆహ్వానించి ఆమె సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీలో ఈగోస్ ఎక్కువ ఉంటాయి. అవునన్నా కాదన్నా మేమందరం సుపీరియర్స్, మేము లీడర్స్, సో మమ్మల్ని పిలవకుండా పిలవని పేరెంట్ లాగా అక్కడికి వెళ్ళలేరు కదా. ఇప్పుడు గాంధీ భవన్లో అనేక రకాల వర్గాలు ఉంటాయి, అనేక రకాల గ్యాప్ ఉంటుంది. పీసీసీ చీఫ్కి మిగిలిన వాళ్ళందరికీ మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది, మంత్రులకి ఎమ్మెల్యేలకి గ్యాప్ ఉంటుంది. ఇదే క్రమంలో ఆ పీసీసీ చీఫ్ అంటే పార్టీని ముందుండి నడిపించే, బుధాన్ని నడిపించే వ్యక్తి అందరినీ కలుపుకోలుగా వెళ్ళాలి. ఎస్, విజయశాంతికి ఫోన్ చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది, మీరు రావాలని పిలుస్తున్నారా, పిలిస్తే ఆవిడ వెళ్ళట్లేదు అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే పార్టీ ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదంటే, అసంతృప్తి ఉందని ఉంటుంది. నేను ఒక సీనియర్ లీడర్ని కదా, నన్ను పార్టీలు ఎందుకు జోక్యం చేసుకుని ఇవ్వట్లేదు, ఎందుకు 3 ఏళ్ళు అయినా కూడా నన్ను పట్టించుకోవట్లేదని ఆవేదన ఆవిడ వైపు నుంచి కూడా ఆమె వైపు నుంచి కూడా ఉందేమో నా ఉద్దేశం.
కానీ ఓకే, ఎమ్మెల్సీ కాబట్టి ఆవిడ ప్రతిదానికి పిలవాలంటే పిలవకుండానే చాలా మంది రియాక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక స్టాండ్ తీసుకుంటే దానికి సంబంధించి ఎవరు రియాక్ట్ కారని చెప్పి మనం గతంలో ఆడుకున్నాం. ఇప్పుడు అదే అవుతుంది, ప్రతిదానికి ప్రతి ఒక్కరిని పిలవడం కాదు. ఎమ్మెల్సీ విషయానికి వస్తే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో చాంతడంత లిస్ట్ ఉంది. అసలు విజయశాంతి పేరు తెర మీద కూడా లేదు, మన ఎవరికీ లేదు. అంటే ఆ లిస్టులో విజయశాంతికి వస్తున్నందుకు కూడా ఎవరు ఊహించలేదు. ఢిల్లీలో జరిగాయి మంత్రాలు, అక్కడి నుంచి ఓకే అయిన తర్వాత అనౌన్స్ చేసినప్పుడు ఒక్కసారిగా విజయశాంతి పేరు ఎమ్మెల్సీ లిస్టులో చూసి అందరూ షాక్ అయ్యారు. ఓకే, అక్కడి నుంచి నడిచింది. మీరు అసంతృప్తిగా ఉన్నారు, పార్టీలోకి వచ్చారు కాబట్టి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఇప్పుడు మంత్రి పదవి కావాలంటే మంత్రి పదవికి ఇంకా లిస్ట్ ఉంది కదా. ఎప్పటి నుంచో అంటే పార్టీలోకి ఇన్వైట్ చేసినప్పుడే మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళకి ఇంకా లేదు. బహిర్గతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి లేదంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ కాబట్టి నన్ను పార్టీకి పిలవాలంటే పార్టీకి సంబంధించి అన్ని వాటికి పిలవచ్చేమో. కొన్ని వాటిలో స్వయంగానే సొంతంగానే అమ్ముకున్నటువంటి క్రేజ్ ను ఉపయోగించి పార్టీకి ఇంకాస్త మైలేజ్ ఇవ్వడానికి సహాయపడి ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ విధంగానే బయటకు వచ్చి ఈ విధంగా ఉంది, ఈ పాయింట్ ఉంది, అక్కడ తప్పైనా ఒప్పైనా క్లియర్ గా చెప్తారు విజయశాంతి. ఈ పాయింట్ కూడా మనం గమనించాలి. అది కాంగ్రెస్ పార్టీ అయినా తప్పైతే తప్పు కింద చెప్తారు, ఒప్పైతే ఒప్పు కింద మాట్లాడుతుంటారు. ఈ మధ్య ఇంత ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నప్పుడు, అటుపక్క బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి టఫ్ ఫైట్ నడుస్తున్నప్పుడు, పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పుడు, లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి విజయశాంతి వాయిస్ కూడా యాడ్ అయితే కాంగ్రెస్ పార్టీకి అది ఇంకాస్త బూస్టప్ అవుతుంది కదా రాష్ట్రంలో. ఈ కోలుకోవడానికి లేదంటే ప్రజలకు సమాధానం చెప్పడానికి. ఇదేదే కాకుండా సైలెంట్ గా ఉంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, నిజంగా తప్పులు జరుగుతున్నాయా, కాంగ్రెస్ పార్టీలో ఈ విభేదాలు ఉన్నాయనేది ప్రజల్లో కూడా ఒక పాయింట్ రేజ్ అవుతుంది కదా. ఇప్పటికైనా ప్రతి విషయాన్ని అసంతృప్తితోనో లేదంటే నన్ను పిలవలేదనే దాంతోనో కాకుండా యాక్టివ్గా నా పాయింట్ ఇది, నేను రేస్ చేస్తాను యాజ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను చెప్తానని చెప్పి ముందుకు వచ్చి మాట్లాడుంటే ఇంకాస్త మైలేజ్ వచ్చేదేమో కాంగ్రెస్ పార్టీకి. ఎస్ అండ్ ఇప్పుడే క్వశ్చన్ రైజ్ అవుతుంది, విజయశాంతి నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. ఏమో త్వరలో పార్టీలో నెక్స్ట్ ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఆవిడ సేవల్ని మరింత పార్టీ వినియోగించుకునే అవకాశం ఉందేమో. Maybe. క్యాంపెయిన్ స్టార్ కూడా ఆమె, అవును, స్టార్ star క్యాంపెయినర్ కూడా. సో ఆమె సేవలు వినియోగించుకుంటారేమో చూద్దాం. లాస్ట్ 2 yearsలో విపరీతంగా పార్టీ కోసం కష్టపడతారు.